ఏ హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియోస్ అన్ని లాగ్స్. ఆ చపాతీ చేతిలో పెట్టుకుని ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఈ చపాతీతో మనం ఒక మంచి రెసిపీ అయితే చేయబోతున్నాం, రండి చూపిస్తా. చపాతీతో రెసిపీ ఏంద్రా మెంటలోడ్ అని తిట్టుకోబాకండి. నాకు ఈ చపాతీలు అంటే అసలు ఇష్టం ఉండదు, అయినా కూడా మా అమ్మ చపాతీలు చేసింది. ఈ చపాతీతో ఏమైనా మంచి రెసిపీస్ ఉన్నాయని యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూసాను. అప్పుడే నాకు మంచి రెసిపీ దొరికింది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గుద్దేద్దాం. ముందుగా చపాతీలన్నిటిని రోల్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా బాంట్లో నూనె పోసుకొని టమాటాలు ఎర్రగడ్డలు బాగా వాడుకోవాలి. 2 నిమిషాలు బాగా వాడుకున్నాక మనకు దగ్గర కారము, పసుపు, సాల్ట్ వేసుకోవాలి. మీరు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వేసుకోవాలంటే మసాలాలు వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా వేసుకున్నా. ఇంకా అవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అవన్నీ బాగా కలిసాక మనం 2 కోడిగుడ్లు అయితే పోసుకున్నాం. ఇదంతా బాగా కలిసాక మనం తీసి పక్కన పెట్టుకున్న చపాతీ ముక్కలు తీసి వీటిలో వేసుకుందాం. ఇంకా చపాతీ ముక్కలు కూడా బాగా కలుపుకొని దించేసుకోవడమే మన రెసిపీ తయారైపోయింది. ఇక మన రెసిపీ చూడండి ఎంత అందంగా ఉందో. ఇది నేను చేశానంటే నేనే నమ్మలేకపోతున్నాను, అంత బాగా వచ్చింది. దీన్ని చూస్తుంటే నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఇంకా వేడిగా ఉన్నప్పుడే దీన్ని తినేయాలి. ఇక ఒక్క ముక్క తీసుకొని నోట్లో పెట్టుకుని తింటా ఉంటే చాలా అంటే చాలా బాగుంది. ఇది నేనేనా చేసింది అనే ఫీలింగ్ వస్తుంది నాకు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటది. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై, సీ యూ.